హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ యూనిట్ డిజిట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క యూనిట్ డిజిట్ ఎంతో కనుక్కోవాలి. ఆ ఎక్స్ప్రెషన్ అయితే చేస్తాను. చూడండి, చాలా సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే మనకి పవర్ క్యూబ్ దాకా తెలియాలి. ఎందుకని అంటారేమో ఇప్పుడు చూడండి. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 8 ఇంటూ 2 16 కదా. 2 పవర్ 5 32. చూడండి, 2 4 8 16లో 6 తీసుకోండి. 32లో మనకు యూనిట్ డిజిట్గా అంటే 2. 2 పవర్ 6 64 ఈ డిజిట్ తీసుకోవాలి. 2 పవర్ 7 ఇంటూ 2 అంటే 8, 12 128 అంటే 8. 2 పవర్ 8 అంటే 8 అంటే 16, 5 2 అంటే 6 తీసుకోవాలి. అంటే ఇదే రిపీట్ అవుతూ ఉండేది. సో మనకి మెయిన్ ఎక్కడ దాకా రావాలి? 4, 2 పవర్ 4 దాకా వస్తే చాలండి. సేమ్ అట్నే 3 పవర్ 1 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81, 3 పవర్ 5 24 అంటే 3తో స్టార్ట్ అవుతుంది కదా. 3 9 20 2 1 మళ్ళీ 3. సో ఇది అవసరం లేదు. అంటే ఇక్కడ ర్యాండమ్ వాల్యూస్ చూడండి. 2 4 2 పవర్స్ వచ్చినప్పుడు మనం తీసుకునే 1 పవర్ 1 వస్తేనేమన్నా 2, పవర్ 2 వస్తే 4, పవర్ 3 వస్తే 8, పవర్ 4 వస్తే 6 అలా. ఓకే, అట్లాగే సేమ్ అన్ని వాల్యూస్కి అప్ టు ఎక్కడ దాకా 9 దాకా. ఎందుకంటే మనకు కావాల్సింది యూనిట్ డిజిట్. సో 9 పవర్ ఇక్కడ చూడండి, 9 వచ్చేసరికి 9 పవర్ 1 9, 9 స్క్వేర్ 81. సో 1 ఇది 9. 9 క్యూబ్ అంటే మళ్ళీ 9 స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చేసరికి 2 సరిపోతాయి. 6కి అయితే 6 పవర్ ఎంత వేసుకున్నా చూడండి. 6 పవర్ 1 6 స్క్వేర్ 36. సో 6 వస్తుంది. 5 ఉంది. 5 పవర్ 1 5 స్క్వేర్ 25. సో 5 వస్తుంది. ఓకే, మరి 7కి 4 దాకా పవర్ 4 దాకా చేసుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ వచ్చేది ఏంది 7 పవర్ 7 అంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది. ఇంకోటి దాంట్లో చెప్తాను చూడండి. 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ ఇంటూ 7 అంటే 63 28 6 34 3 9 3 7 పవర్ 4 అంటే 7 1 వస్తుంది స్టార్టింగ్. 7 పవర్ 5 అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్టార్టింగ్ 7 వస్తుంది. మనకు యూనిట్ డిజిట్ వస్తే చాలండి. మనం మొత్తం చేయాల్సిన పని అయితే లేదు. మనకు యూనిట్ డిజిట్ వస్తే చాలు. 5 చేసాం, 6 చేసాము, 4 చూడండి. 4 చేయలేదు కదా, సారీ. 4 పవర్ 1 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 4 4 6 అని వస్తుంది. ఇదైతే 4 6 వస్తుంది. 5 చేసాము, 6 అయితే 6, 5 అయితే 5. మరి 7 చేసాము, 8 ఆల్రెడీ చేసాము, చేయలేదు చూడండి. 8 పవర్ 1 8 స్క్వేర్ 64, 8 క్యూబ్ ఇక్కడ 2 వస్తుంది. ఎందుకంటే 8తో 4ని కొంచెం 32 కదా. అప్పుడు 2 8 4 2 8 4 2
8 పవర్ 4 2 కదా 6 వస్తుంది. 8 పవర్ 5 వచ్చేసరికి 0 వచ్చిందేంటి. సారీ 8 6 × 8 48. సో 8 మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అంటే 4 దాకా సరిపోతుంది అంతే. మ్యాక్సిమం 2 1 4 అంతవాటికి పవర్ 4 పవర్ 2 పవర్ 1 మ్యాక్సిమం అంతే. అంతవాటికి వస్తే మనకి యూనిట్ డిజిట్ వచ్చేసినట్టే. ఈ యూనిట్ డిజిట్ కనుక్కోవడానికి మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అవి ప్రోడక్ట్స్లో ఇచ్చినప్పుడు వెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్, అంటే లైక్ 7 × 8 × 4 × 2 లైక్ ఇలా ఇస్తే ఏముందండి, ఇక్కడ 7 8 56. సో 6 తీసుకుంటాం. 6 × 4 24, 4 × 2 6 8. దట్ ఈస్ ద యూనిట్ డిజిట్. దిస్ ఈస్ ద మెథడ్ 1. ఇట్లా ఇస్తే వెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అలా ఇస్తే మనం ఇలా కనుక్కోవాలి. అలా కాకుండా ఇండెక్స్లో ఇస్తే ఏమన్నా ఎక్స్ప్రెషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్ లైక్ a power b. These are a and b. Both are natural numbers. ఇలా ఇస్తే మనకి 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్లో ఎలా అయినా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ కేస్ 1, ఇఫ్ b ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4కి మల్టిపుల్ అవుతుందా లేదా. ఇఫ్ ఏ ఈజ్ అలా ఇచ్చినప్పుడు పాయింట్ 1 ఎఫ్ ఏ ఈజ్ ఈవెన్ నెంబర్. ఏ అనేది ఈ నెంబర్ అయితే దట్ ఈస్ 2 4 మనకు తెలుసుకండి ఈవెన్ నెంబర్స్ 2 4 6 అలా ఇవి ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ వచ్చేసరికి ఎంత 6. ఎందుకు 4² అంటే 4² 16. సో 6 ఈవెన్ వాల్యూ ఉంటే 6. అదే ఆడ్ వాల్యూ ఉంటే ఆడ్ నెంబర్ అయితే 4. సారీ ఆడ్ వాల్యూ ఏది ఏ అనేది. ఏ ఈజ్ అన్ ఆడ్ వాల్యూ. ఆడ్ వాల్యూ అయితే 1 ఈజ్ ద ఆన్సర్. ఇది కేస్ 1. ఇది వచ్చేసరికి కేస్ 1. ఈవెన్ వాల్యూ ఉంటేనేమన్నా 6, ఆడ్ వాల్యూ ఉంటే ఏది ఏ ఈజ్. ఇఫ్ ఏ ఈజ్ ఆడ్ నెంబర్ దెన్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 1. If a is even number then the unit digit is 6. This is case 1. అది కూడా b అనేది 4కి మల్టిపుల్ అయితే అప్పుడు వస్తుంది ఇట్లా. కేస్ 2. ఇందాకేమన్నా b ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. ఇప్పుడు మల్టిపుల్ కాకపోతే కూడా కనుక్కోవాలిగా. ఇఫ్ b ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4, b మల్టిపుల్ కాకపోతే అప్పుడేమవుతుంది, మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. రిమైండర్ వస్తుంది కదా. ఇప్పుడు 7 పవర్ 2 3 7 పవర్ 105 ఇది ఇచ్చారనుకోండి. మనం బై 4 బీని కదా మనం చూస్తుంది. బీ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నప్పుడు ఇప్పుడు బై చేస్తే మనకి ఎంత వస్తుంది
2 24 పోతుంది, అప్పుడు 1 వస్తుంది రిమైండర్. అప్పుడు ఎంత, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 7 ఉంది. అప్పుడు 7 పవర్ 1, 7 పవర్ 1 అంటే దట్ ఈక్వల్ టు 7 ఇస్ ద ఆన్సర్. ఇలా పవర్లో 1 ఉంటే ఎలా, మనం చెప్పాను కదండి, 7 పవర్ 1 కాడ నుంచి 7 పవర్ 4 దాకా వస్తే చాలు, ఇంకా అంతే యూనిట్ డిజిట్ వచ్చేసినట్టే. ఇట్లా మల్టిపుల్ అయితేనేమన్నా డైరెక్ట్గా ఇక్కడ ఈ ఆడ్ ఉందనుకోండి 1 పెట్టేసుకుందాం, ఈవెన్ ఉంటేనేమన్నా 6 పెట్టేసుకోవడం అంతే. అదే మల్టిపుల్ కాదనుకోండి దాన్ని 4తో, ఏది బి వాల్యూని, ఏ పవర్ బి వాల్యూ రూపంలో ఉంటుంది ఇదంతా. ఇది ఏ అనుకుంటే ఇది బి, దీంట్లో ఏ యూనిట్ డిజిట్ వచ్చేసరికి 1 ఫస్ట్ ప్లేస్లో ఏదంటే అది తీసుకుంటాం. ఈ పవర్ బీలో ఉంది కదా, బి ప్లేస్లో ఏ వాల్యూ అంటే దాన్ని 4తో మల్టిప్లై చేసి వచ్చే రిమైండర్తో పవర్ చేస్తే వచ్చేదే దాని యొక్క యూనిట్ డిజిట్. యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూనే తీసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 7 స్క్వేర్, ఇప్పుడు 7 స్క్వేర్ వచ్చింది అనుకోండి 49 వచ్చింది, ఇప్పుడు 49 అవ్వదు కదా యూనిట్ డిజిట్, అప్పుడు యూనిట్ డిజిట్ వచ్చేసరికి 9 అవుతుంది. అలా అన్నమాట. కేస్ 3 చూద్దాం. కేస్ 3 ఇక్కడ చూడండి, ఈ కేసులో వచ్చేసరికి ఏ వాల్యూ అనేది, ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్, నా రైటింగ్ బాగుండదండి, మీ రైటింగ్ బాగుంటుంది కదా చూసుకోండి, నేను చెప్పడం అయితే చెప్తాను. ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ ఈజ్ 0, 1, 5, 6 ఆర్ 6, ఎందుకంటే ఏదో ఒకటే వచ్చేది యూనిట్ డిజిట్లు అనేది. సో 0, 1, 0 ఆర్ 1 ఆర్ 5 ఆర్ 6 ఏది ఉన్నా సరే, వాటి యొక్క పవర్ ఎంత ఉన్నా సరే మనకు వచ్చే వాల్యూ ఎంత అండి, వాటి పవర్ ఎంతైనా ఉన్నాయండి, మనకు ఏ ప్లేస్లో ఏముంది, ఏ వాల్యూ ప్లేస్లో యూనిట్ డిజిట్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే మనకి ఎంత పవర్ అయినా ఇవ్వండి, 0 అయితే 0నే, 1 అయితే 1నే యూనిట్ డిజిట్ వాల్యూ ఇవన్నీ, 5 అయితే 5ఏ, 6 అయితే 6ఏ. ఎందుకు, ఇందాకేం మనం కనుక్కున్నాం కదా, 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25 అంటే 5ఏ, 5 క్యూబ్ అంటే 125 అంటే 5ఏ కదా వచ్చేది. అట్లాగే 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36 అంటే 6ఏ, 6 క్యూబ్ దానికి కూడా యూనిట్ డిజిట్ లాస్ట్లో 6, ఎందుకంటే 6 ఉంది, 6తో 6 మళ్ళీ మల్టిప్లై చేస్తే 36 వస్తుంది, అంటే పక్కన ఇంకా వాల్యూ వస్తుంది 30, యూనిట్ డిజిట్ వచ్చేసరికి 6 వస్తుంది. సో మన వాల్యూ అంతా 6 అంటే 0 అయితే ఆటోమేటిక్గా 0నే ఎంతైనా పవర్ చేయనండి అది 0నే అవుతుంది. 1కి కూడా ఎంతైనా పవర్ చేయండి మనకు వచ్చే వాల్యూ వచ్చేసరికి 1నే వస్తుంది. అది ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది కేస్ 3, 0, 1, 5 ఆర్ 6 ఇవి ఏ ప్లేస్లో ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, ఏ ప్లేస్లో ఇవి ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూనే. కేస్ 4 చూడండి, మనం అన్నీ చూసాం, ఈవెన్ వాల్యూస్ చూసాం, ఓకే అయిపోయింది. తర్వాత ఆడ్ వాల్యూస్ కూడా చూసాం, ఏది ఏ వాల్యూలో. ఇప్పుడు థర్డ్ కేసులో వచ్చేసరికి 0, 1, 5, 7 చూసాం, 0, 1, 5, 6 కూడా చూసేసాం. మనకు ఇంకా మిగిలింది ఏంటిది, 9. ఈ 9 అనేది యూనిట్ ఏ ప్లేస్లో, ఇఫ్ ఏ ఈజ్ బి వాల్యూ అనేది, ఇఫ్ బి ఈజ్ ఈవెన్ వెన్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 9. ఇప్పుడు చూడండి 9 పవర్ 2 ఉందనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 9 స్క్వేర్ అయితే ఎంత వస్తుంది, 9 స్క్వేర్ అయితే ఎంత వస్తుంది,
81 అంటే 1 ఈవెన్ అయితే 1 అండి. అదే ఇది కేస్ 4లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా ఉంది. ఏది ఆడ్ వాల్యూ అయితే 9 పవర్ 1 అయినా 9 ఆడ్ వాల్యూ, 9 పవర్ 3 అయినా ఏమొస్తుంది 9 వస్తుంది. అంతే కదా. 81 8² అంటే ఇంటూ 1తో 9 మల్టిప్లై చేస్తే 9 అంతే కదండి. అది మనకు వచ్చేసరికి కేస్ 4లో 9 వాల్యూని 9 వాల్యూకి సంబంధించిందండి. అది మనం ఆల్రెడీ అన్నీ చూసేసాము. మనకు వచ్చేసరికి ఇంకా 9 మిగిలింది. 9 అనేది యూనిట్ డిజిట్లో ఏ ప్లేస్లో ఏ ఇచ్చిన నెంబర్లో యూనిట్ డిజిట్లో 9 ఉంటే పవర్ ఈవెన్ అయితే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత 1. అదే యూనిట్ డిజిట్లో 9 ఉండి పవర్ వచ్చేసరికి ఆడ్ వాల్యూ ఉంటే మనకు వచ్చేసరికి యూనిట్ డిజిట్ 9. ఇదండి యూనిట్ డిజిట్ యొక్క ఎక్స్ప్రెషన్. దీంతో మనం ఈజీగా చేయొచ్చు. నేను ఒక ప్రాబ్లం చేస్తాను చూడండి. 6 పవర్ 15 మైనస్ 7 పవర్ 4 మైనస్ 9³ ఓకేనా. 6 పవర్ 15 అంటే బై 4 చేయండి. 12 పోతుంది. 12 పోతే 13 14 15 అంటే 3. 6³ 6 పవర్ ఎంతైనా ఉన్నాయండి. మనకు వచ్చే వాల్యూ ఎంత 6. ఇక్కడ బై 4 చేస్తే 4 పోతుంది. 7 పవర్ 1 అంటే మనకు వచ్చే వాల్యూ 7. పవర్ ఇక్కడ చూడండి 9 పవర్ 3 అంటే ఆడ్ వాల్యూ ఉంది. ఆడ్ వాల్యూ అయితే మనకు వచ్చేది అసలు మనం చూసుకోకపోయినా మనకి ఇది తక్కువ చిన్నదే కాబట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఆడ్ వాల్యూ కాబట్టి వచ్చేది అంతా 9. ఓకే, 16 మైనస్ 6 దట్ ఈక్వల్ టు అంతేనా. ఏమైనా రాంగ్ వేసాను చూస్తున్నాను, ఒక్క నిమిషం. సారీ, నేను ఆ కండిషన్లు చూసి మర్చిపోయాను. ఇక్కడ బి వాల్యూ అనేది మల్టిపుల్ ఆఫ్ 4 అయితే మనకి ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ ఎంత అండి 1. సారీ, నేను మర్చిపోయాను. బి ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 అయితే మనకు యూనిట్ డిజిట్ 1. అది గుర్తుపెట్టుకోండి. 1 అది నేను తప్పు చేశాను ఇక్కడ. 1 మైనస్ 9 10 మైనస్ 6 -4. దట్ ఈస్ ద ఆన్సర్. అంతేనండి. బి వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 4 అయితే 1. బి వాల్యూ మల్టిపుల్ కాకపోతే మన పవర్ను బట్టి, ఓకేనా, పవర్ను బట్టి దాని వాల్యూ వస్తుంది. ఓకే, థర్డ్ కేసు వచ్చేసరికి 0. సారీ, నేను వాల్యూస్ చూపించుకొని మీకు చెప్తున్నాను. కేస్ 2 కేస్ 3 1 0 1 5 ఆర్ 6 ఇవి వస్తే యూనిట్ డిజిట్లో కూడా సేమ్ అయ్యే వాల్యూస్ వస్తాయి. ఫోర్త్ది వచ్చేసరికి 9 యూనిట్ ప్లేస్లో ఉంటే ఈవెన్ వాల్యూ అనేది బి వాల్యూ ఈజ్ ఈవెన్ అయితే మనకు వచ్చేసరికి 1 వస్తుంది యూనిట్ డిజిట్. అదే 9 వాల్యూ 9 అనేది ఏ వాల్యూలో యూనిట్ డిజిట్ అయితే ఆడ్ వాల్యూ అనేది బి అయితే బి ఈజ్ ఆడ్, దెన్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 9. ఉందండి, ప్రాబ్లం చేశాం కాబట్టి గుర్తొచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద expression and example of unit digit expression.